రాష్ట్రంలో ఎన్నికల ప్రచారంగా కూడా భాగంగా అయితే అన్ని నియోజకవర్గాల్లో కూడా ఆయా పార్టీ అభ్యర్థులు అయితే ప్రచారంలో జోరుగా ముందుకు పోతున్నారు. అందులో సంబంధించి కూడా ఉమ్మడి ప్రకాశం జిల్లాలో ఒంగోలు నియోజకవర్గంలో మాజీ మంత్రివర్యులు బాలినేని శ్రీనివాసరెడ్డి వైఎస్ఆర్సీపీ అభ్యర్థిగా కూడా బరిలో దిగుతున్నారు. అతను ఇప్పుడు ఈ రోజు కూడా ఒంగోలు నియోజకవర్గంలోని పలు ప్రాంతాల్లో కూడా పర్యటిస్తూ అదేవిధంగా ప్రచారం కూడా ఉన్నారు. ఇటీవల కాలంలో కూడా జరిగిన కొన్ని సంఘటనలు అదేవిధంగా ప్రచారంలో ఏ విధంగా ముందుకు పోతున్నారు, రేపు జరగనున్న సీఎం ప్రోగ్రాం గురించి అదే కొన్ని విషయాలు అయితే మనతో పాటు మాట్లాడేదాని కోసం మనతో పాటు ఉన్నారు. వారు మాట్లాడుతూ సార్ నమస్తే. మొదటగా మీకు సీట్ కన్ఫర్మ్ అయిన తర్వాత ప్రచారంలో అయితే కూడా ఒంగోలు నియోజకవర్గం మీరు మీ కుటుంబ సభ్యులు పూర్తి స్థాయిలో అయితే ప్రచారంలో వెళ్ళిపోతున్నారు. అసలు ప్రజల నుంచి ఏ విధంగా స్పందన వస్తుంది? ఎక్కడ పోయినా ప్రజల్లో జగన్మోహన్ రెడ్డి గారు చేసిన పథకాలు ప్రజల్లోకి అందరూ కూడా పేద బడుగు వర్గాల కోసం పెట్టినటువంటి పథకాలన్నీ కూడా వెళ్తున్నాయి. గతంలో ఏ పథకం కావాలన్నా కూడా మధ్యవర్తులు ఇవన్నీ ఉండేది. ఇప్పుడు డైరెక్ట్గా జగన్మోహన్ రెడ్డి గారు బటన్ నొక్కటం, వాళ్ళ అకౌంట్లో పట్టడం నిజంగా చాలా అందరూ కూడా సంతోషిస్తూ ఉన్నారు. మళ్ళా జగన్మోహన్ రెడ్డి గారు వస్తేనే ఈ పథకాలు వస్తాయి, డైరెక్ట్గా మాకు అందుతాయి అని చెప్పేది ప్రజల్లో విశ్వాసం ఎక్కువ ఉంది. మళ్ళీ చంద్రబాబు ఏమన్నా ప్రభుత్వం వస్తే ఎన్ని ఇబ్బందులు పడతామని చెప్పి నిన్న 2 రోజుల క్రితమే ఈ పెన్షన్ విషయంలో ప్రజలకి అర్థమైపోయింది. మరి ఈ చంద్రబాబు ప్రభుత్వం వస్తే మళ్ళీ ఇబ్బందులు పడతాం మనం అనేది ప్రజల్లో నాటుకుపోయింది. ఖచ్చితంగా రేపు జగన్మోహన్ రెడ్డి గారి పథకాలు మరి అభివృద్ధి అన్నీ కూడా కలిపి మరి మళ్ళా వైఎస్ఆర్ పార్టీ అధికారులకు వస్తుందనేది ఏమాత్రం సందేహం లేదని కూడా తెలియజేసుకుంటా ఉన్నాం. అయితే ఇటీవల కాలంలో ప్రచారంలో భాగంగా కూడా వినూత్నంగా ఇవాళకి వాళ్ళ మూవ్ డ్యాన్స్తో అదేవిధంగా మీ పాటలు అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి గారు చేసిన పథకాలు తెలియజేస్తూ పాటలు పాడుతూ డ్యాన్స్లు వేస్తూ ప్రజలకైతే అవగాహన కల్పిస్తున్నారు. అసలు ఈ ఐడియా మొత్తానికి రాష్ట్ర వ్యాప్తంగా ఇక్కడే రావడం జరిగిందా, లేకపోతే అధిష్టానం నుంచి ఏమైనా ఆదేశాలు రావడం? ఇది టోటల్గా అధిష్టానం నుంచి ఆదేశం జరిగింది. టోటల్గా స్టేట్ అంతా కూడా ఈ డ్యాన్స్ ప్రోగ్రామ్స్ అన్నీ జరుగుతూ ఉన్నాయి. అంటే అవేర్నెస్ తీసుకురావడం, పబ్లిక్కి అవేర్నెస్ తీసుకొచ్చే కార్యక్రమం ఇది. అంటే జగన్మోహన్ గారు చేసిన పథకాలు ఇవన్నీ కూడా ప్రజలకు పోవటం, అలాగే జగన్మోహన్ రెడ్డి గారి కార్యక్రమాలు ఇవన్నీ కూడా తెలియపరిచేదానికోసం ఈ అవేర్నెస్ ప్రోగ్రామ్, డ్యాన్స్ ప్రోగ్రామ్స్ జరుగుతూ ఉన్నాయి. 25 సంవత్సరాల అనుభవం ఉన్న బాలినేని శ్రీనివాసరెడ్డి రాజకీయాల్లో ఎప్పుడూ లేని విధంగా ఇటీవల కాలంలో ప్రతి ఒక్కరిని కూడా కలుపుకుపోయే మనస్తత్వం ఉన్న బాలినేని శ్రీనివాసరెడ్డి ఇటీవల కాలంలో కొంతమంది ముఖ్యంగా అంచున్నటువంటి నల్లమల్లి బాలు అదేవిధంగా పెద్దిరెడ్డి సూర్యప్రకాష్ రెడ్డి లాంటి వాళ్ళు పార్టీని వీడిపోవటం, కొద్ది పార్టీకి ఇబ్బందికరమైన వాతావరణం, వాళ్ళు పోతూ కూడా కొన్ని విమర్శలు కూడా చేయడం జరిగింది. దానిపై మీరు ఇప్పుడు దాకా నేను ఒకరి గురించి పార్టీ విమర్శించలా. మొన్న నల్లమల్లి బాలు అనే అతను ఏదో మాట్లాడినాడు. నేను అడుగుతున్న ఈ తెలుగుదేశం నాయకుల్ని, ఇదే జనార్దన్ని ఈ నల్లమల్లి బాలు విషయంలో చెన్నైలో 5 కోట్లు డబ్బులు పట్టుకుంటే ఆ డబ్బులు నాయని చెప్పి హవాలా మంత్రి అని చెప్పి ప్రచారం చేసినటువంటి జనార్దన్ మళ్ళీ అదే నల్లమల్లి బాలుని పార్టీలో తీసుకుంటే నువ్వేమీ ప్రజలకి సమాధానం చెప్తావు? అంటే హవాలా ఆ డబ్బులు నాదన్నావు, ఆ క్యాండిడేట్నే నువ్వు ఇప్పుడు పార్టీలో చేర్చుకున్నావు అంటే ఆ డబ్బులు ఎవరికి? ఈరోజు ఏం మాట్లాడతావు దానికి సమాధానం? అప్పటికి అతను డబ్బులు పట్టుకుంటే అతను మా పార్టీ అతను అని చెప్పాను డైరెక్ట్గా. నేను అతని డబ్బులు అయింది అంటే నేను మా పార్టీలో ఉన్న కార్యకర్తల కోసం నేనేమి తప్పించుకోలేదు ఆ రోజు. ఈరోజు నువ్వేం మాట్లాడతావు? ఈరోజు నేను చెప్పిన రీతిలో నువ్వు చెప్పగలవా? అది నల్లమల బాలూరి అతను విఘ్నతగా వదిలేస్తున్నా. అతను ఏదో మాట్లాడాడు, ఎంతసేపు చెప్పు నేను మాట్లాడటం? ఒక చిన్న పిల్లోడు అదుపులో అదుపు పెట్టుకొని మాట్లాడమని చెప్తా ఉన్నా. అది మంచి పద్ధతి. మొదటి నుంచి కూడా మీకు అనుచరుడిగా ఉన్నటువంటి మీరే గురువు అని చెప్పుకున్నటువంటి పెద్దిరెడ్డి సూర్యప్రకాష్ రెడ్డి పోతూ కూడా కొన్ని అవినీతి ఆరోపణలు అదేవిధంగా ఎన్నడూ లేని విధంగా మీ మీద అయితే కొంత చెడు ప్రచారంగా కూడా పూనుకున్నారు. అసలు దాంట్లో ఏంటంటారు? గ్యాప్ ఎందుకు వచ్చింది? ఈ గీపులు లేదు. వీళ్ళకి కబ్జాలు చేయాలి, వీళ్ళు దానికి నేను సహకరించాలా? అది నేను చేయను. అతని మీద నీలం నాగేంద్ర అతను వాళ్ళిద్దరికి డిస్ప్యూట్ ఉంది పార్లమెంట్లో ల్యాండ్ ఇష్యూలో. దానికి నేను సపోర్ట్ చేయలేదు. నువ్వు రెడ్డి కదా, మా బంధువు కదా, నువ్వు సపోర్ట్ చేయలేదు అని అంటాడు. దానికి నేను చేయలేదు. అది నా తప్ప? అంటే కబ్జాలు చేస్తుంటే నేను చూస్తూ ఉండాలనా? దానికి ఇప్పుడు నీలం నాగేంద్ర కూడా సమాధానం చెప్పాలా? ఓకే సార్. అయితే రేపటికి రేపు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి జిల్లా పర్యటన 3 రోజులు అవుతుంది. కందుకూరు అదేవిధంగా పొదిలి, దర్శి, మళ్ళీ చీరాల కూడా ప్రోగ్రాం ఉంది. ఆ ప్రోగ్రాం సంబంధించి ఎటువంటి ఏర్పాట్లు చేయనున్నారు? ముఖ్యంగా వైఎస్ఆర్సీపీ క్యాడర్ ఏ విధంగా ముందుకు
మొత్తం ఇందాకనే ఇప్పుడు మార్నింగ్ పొదిల దగ్గర కొనకొండమిట్ట రోడ్లో మీటింగ్ జగన్మోహన్ రెడ్డి గారిది 7వ తేదీ ఈవినింగ్ 4:30కి మీటింగ్ జరుగుతుంది. దానికి సంబంధించినటువంటి ప్రోగ్రామ్ సంబంధించినటువంటి అన్నీ కూడా పర్యవేక్షించడం జరిగింది. మరి ఒంగోలు నుంచి కూడా దాదాపు 15-20 వేల మందితోటి మేము ఒంగోలు నుంచి ప్రజలు కూడా అక్కడికి వెళ్తున్నారు. ఆ మీటింగ్కి దాదాపు 2 లక్షల మందిని ఆ మీటింగ్కి హాజరవుతారని కూడా తెలియజేసుకుంటా ఉన్నాం. ఈ ముఖ్యమంత్రి ఎన్నికల ప్రచారంలో భాగంగా జిల్లాకు వస్తున్నాడు. జిల్లాలో ప్రత్యేకించి ఏమైనా సమస్యల మీద కానీ ఏదైనా వరాలు కురిపించే అవకాశం ఏమైనా ఉందా ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి? అది ముఖ్యమంత్రి గారు చూసుకుంటారు. అది ఒంగోలు కాన్స్టిట్యున్సీ కాదు, వచ్చేది మార్కాపురం కాన్స్టిట్యున్సీ కాబట్టి ఆయన ఏమి చేయాలనుకున్నాడో చెప్తాడు. ఇది మొత్తానికైతే కూడా ప్రచారంలో భాగంగా కూడా ముందుకెళ్తున్నటువంటి బాలినేని శ్రీనివాసరెడ్డి గారు కూడా నాపై వస్తున్న ఆరోపణలు కూడా పూర్తిగా అవాసం, అందులో నిజం లేదు, నాకు ఆధారాలతో ఎవరైనా ముందుకు వస్తే మటుకి నేను దేనికైనా కూడా సిద్ధము. అదేవిధంగా రాబోయేది కూడా వైఎస్ఆర్సీపీ పార్టీ ఖచ్చితంగా కూడా ప్రజలైతే విశ్వస్థాయిలో ఆదరిస్తున్నారని చెప్పేసి కూడా మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి అయితే తెలియజేస్తున్న పరిస్థితి ఉంది. వీడియో జర్నలిస్ట్ లక్ష్మణ్తో శ్రీనివాస్, RTV, ఒంగోలు, ప్రకాశం జిల్లా. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.